2019లో అధికారంలోకి వచ్చిన ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో ఆయనకి 3 రాజధానులు అని చెప్పే అవకాశము చంద్రబాబు నాయుడు గారు కల్పించారు. జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుండి 24 వరకు అధికారంలో ఉన్న తర్వాత మళ్ళీ 24లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా రాజధానికి గెజిట్ తీసుకురావాలి కేంద్ర ప్రభుత్వం ద్వారా అనే ఆలోచన 15 నెలల వరకు చెయ్యకపోతే ఆ రోజు కూడా బీసీవై పార్టీ తరపున నేను నేరుగా పత్రికా ప్రకటన విడుదల చేయడం జరిగింది. రాజధాని అంటే మీరు అన్నట్టు భూ వ్యాపారమో లేదంటే భూసేకరణో మీకు కావలసిన కంపెనీలకు ఎకరాలు కేటాయించడమో ఇది కాదు. మొట్టమొదటిసారిగా కేంద్ర ప్రభుత్వం నుండి గెజిట్ విడుదల చేయించుకోవాల్సిన బాధ్యత ఉంటుందని చెప్పి మొట్టమొదటిసారిగా గుర్తు చేసింది నేనే గుర్తు చేశాను. ఆ రోజు దీని మీద ప్రకటన ఇవ్వడం జరిగింది. నేను ప్రకటన ఇచ్చేంత వరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ గారు కానీ, వాళ్ళ మంత్రివర్గం కానీ, కేంద్ర మంత్రులు కానీ ఏ ఒక్కరూ మాట్లాడలేదు. దాని మీద కనీసము ప్రస్తావన కూడా తీసుకురాలేదు. నేను ప్రకటన ఇచ్చిన 10 రోజుల తర్వాత కేంద్ర మంత్రి పెమ్మసాని గారు రాజధాని విషయంలో మేము కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదిస్తున్నాము, మేము విజ్ఞప్తి చేస్తున్నామని చెప్పి తీసుకొచ్చి చివరికి మొన్న వారం రోజుల క్రితము గెజిట్ తీసుకొని వచ్చే ప్రయత్నం చేశారు.